మీరు ఈ వీడియోని క్లిక్ చేశారంటే దాని అర్థం ఏంటంటే మీకు హ్యాకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందని. సో ఒక హ్యాకర్కి మెయిన్గా కావాల్సిన ఒక ఫీచర్ ఏంటి లేదా ట్రేట్ ఏంటి అంటే అనానమస్గా ఉండడం. మీరు అనానమస్గా లేకపోతే మీరు ఎన్ని టూల్స్ యూస్ చేసినా ఏ ఓఎస్ యూస్ చేసినా లాభం లేదనమాట. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. sudo nmap ఈ వెబ్సైట్ నేను nmap ద్వారా స్కాన్ చేస్తున్నాను అనమాట. సో చూస్తారా, ఈ పర్టికులర్ వెబ్సైట్లో 4 పోర్ట్స్ ఓపెన్ అయినాయి. ఈ వెబ్ సర్వర్లో టోటల్గా 4 పోర్ట్స్ ఓపెన్ అయినాయని మనకు చూపిస్తుంది. అలాగే దీనికి ఐపీ చూపిస్తుంది. ఇదే విధంగా ఈ వెబ్ సర్వర్లో కూడా ఎవరైతే మనల్ని పింగ్ చేసి అటాక్ చేశారో nmap ద్వారా స్కాన్ చేశారో ఆ డీటెయిల్స్ కూడా అక్కడ తెలుస్తాయి అనమాట. అంటే నా ఐపీ ఏంటి, నా జియో లొకేషన్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం వాళ్ళకే తెలుస్తాయంట. సో ఇక్కడ అనానమిటీ అనేది ఏమీ లేదనమాట. వాళ్ళకి అర్థమైపోయింది ఎవరు మనల్ని స్కాన్ చేసి చూసారన్న విషయం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏంటంటే ప్రాక్సీ చైన్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ ప్రాక్సీ చైన్స్ అనేది బై డిఫాల్ట్గా కలి లినక్స్లోని ప్యారెట్లోనే ఉంటుంది అనమాట. అలా కాదు మీరు డెబియన్ లేకపోతే వేరే ఏదైనా యూజ్ చేసే వాళ్ళైతే మీరు ప్యాకేజ్ని ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్గా ఈ కలి లినక్స్లో ఇన్స్టాల్ చేసే ఉంటుంది. సో etc proxy chains .conf ఈ ఫైల్ నేను ఎడిట్ చేస్తున్నాను. సో బై డిఫాల్ట్గా ఏంటంటే మనం ఈ ప్రాక్సీ చైన్స్ని త్రూ tor ద్వారా రన్ చేసుకోవచ్చు అనమాట. స్పెసిఫిక్గా చేంజెస్ ఏం చేయకుండా SOCKS 4 ద్వారా డిఫాల్ట్గా మనం రన్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా రన్ చేసుకోవడం ఎలాగంటే మన దగ్గర మనం కాన్ఫిగర్ చేసుకున్న ప్రాక్సీ సర్వర్స్ ఉంటే వాటిని, లేకపోతే మనం పర్చేస్ చేసుకున్న ప్రాక్సీ సర్వర్స్ ఉంటే వాటిని, ఇవేమీ కాదు అనుకుంటే ఫ్రీగా ప్రాక్సీ సర్వర్స్ దొరుకుతాయి అనమాట ఆన్లైన్లో. మీరు జస్ట్ గూగుల్ చేస్తే దొరికేస్తాయి అనమాట. వాటిని యూస్ చేసుకుని మనం ఏంటంటే మల్టిపుల్ ప్రాక్సీ సర్వర్స్ని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూపించినట్లుగా అది ఎటువంటి ప్రాక్సీ సర్వర్ అది మెన్షన్ చేసి SOCKS 5 అయితే 5, 4 HTTP లేకపోతే HTTPS దేన్నైతే అది మెన్షన్ చేసి దానికి ఐపీని మెన్షన్ చేసి మన దగ్గర ఉన్న ఆ పోర్ట్ నెంబర్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటే వాటిని మెన్షన్ చేసుకొని కూడా మనం ఏంటంటే ఈ ప్రాక్సీ చైన్స్ని రన్ చేసుకోవచ్చు. అవేమీ లేవనుకుంటే బై డిఫాల్ట్గా మనం ఏంటంటే tor ద్వారా కూడా రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 విధాలుగా మనం రన్ చేసుకున్నచ్చు. బట్ ఏంటంటే దీంట్లో మనం ఈ ప్రాక్సీ చైన్స్ని 4 టైప్స్గా రన్ చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే డైనమిక్గా రన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, బై డిఫాల్ట్గా ఏంటంటే డైనమిక్ డిజేబుల్ అయి ఉంటుంది. డైనమిక్ చైన్గా రన్ చేసుకోవచ్చు, స్ట్రిక్ట్ చైన్గా రన్ చేసుకోవచ్చు, అలాగే రౌండ్ రాబిన్ లేకపోతే ర్యాండమ్ చైన్. ఇలా 4 టైప్స్గా మనం దీన్ని మన అవసరాన్ని బట్టి రన్ చేసుకోవచ్చు. ప్రతిదానికి దానికి ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉందన్నమాట. సో ప్రజెంట్ నేను ఏంటంటే డైనమిక్ చైన్ని రన్ చేస్తున్నాను అనమాట. అలాగే స్ట్రిక్ట్ చైన్ని కామెంట్ చేస్తున్నాను. బై డిఫాల్ట్గా మీరు ఇప్పుడు ప్రాక్సీ చైన్స్ని రన్ చేసుకోవచ్చు. ఎందుకంటే బై డిఫాల్ట్గా అది టార్లో సెట్ అయి ఉంటుంది అనమాట. మీకు టార్గా రన్ చేయడం ఇష్టం లేకపోతే మీ దగ్గర మల్టిపుల్ ప్రాక్సీ సర్వర్స్ ఉంటే వాటిని మీరు ఈ కనిపిస్తున్న ఫార్మాట్లో మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అంటే అది ఏ ప్రాక్సీ సర్వర్, దాని ఐపీ, దాని పోర్ట్ నెంబర్, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు ఎక్కడి నుంచి దొరుకుతాయి ప్రాక్సీ సర్వర్స్ అని. ఒకటి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, VPN పర్చేస్ చేసినట్టు. లేదు అనుకుంటే ఫ్రీగా దొరుకుతాయి ఆన్లైన్లో. ఈ ఫ్రీగా దొరికే దానికి ప్రాబ్లం ఏంటంటే ఒకటి స్లోగా ఉంటుంది, సెక్యూర్గా ఉండవు, మీ కుకీస్ని వాళ్ళు హ్యాక్ చేస్తారు, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి అనమాట. సో ట్రస్టెడ్ ప్రాక్సీ సర్వర్స్ని మాత్రమే వాడండి. ఓకే, ఫ్రీగా దొరికే వాడితే మీకు ప్రాబ్లం రావచ్చు. ఇక్కడ చూడండి, ప్రాక్సీ DNS అని ఒకటి ఉంది. ఈ ప్రాక్సీ DNS అనేది కూడా ఏంటంటే ఇక్కడ కామెంట్ అవుట్ చేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే ఈ ఐపీని ప్రాక్సీ ద్వారా రన్ చేసి అనానమైజ్ చేయడమే కాకుండా మన DNSని కూడా, ఓకే, మన DNSని కూడా ఇది అనానమైజ్ చేస్తుంది అనమాట. దీన్ని డిజేబుల్ చేస్తే DNS అనానమైజ్ అవ్వదనమాట. అలాంటప్పుడు ఏంటంటే DNS లీక్స్ జరుగుతాయి. ఈ DNS లీక్స్ టెస్ట్ ఎలా చేయాలో కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఈ ఫైల్లో ఇంతే కాన్ఫిగరేషన్. మీరు ఏంటంటే SOCKS 5 లేకపోతే SOCKS 4 మీకు నచ్చిన ప్రాక్సీ టెక్నాలజీని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే sudo apt install tor అనే సర్వీస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మైండ్ యూ, tor బ్రౌజర్ కాదు, జస్ట్ tor అనే సర్వీస్ అనమాట. ఈ సర్వీస్ని మనం ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే మనం ఈ ప్రాక్సీ చైన్స్ని త్రూ tor రన్ చేస్తున్నాం కాబట్టి. లేదు మీరు ప్రాక్సీ సర్వర్స్ ద్వారా రన్ చేస్తే మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ మీరు చేయాల్సింది sudo system control status tor.service. బై డిఫాల్ట్గా అది డిజేబుల్ అయి ఉంటుంది. దాన్ని మనం స్టార్ట్ చేద్దాం. ఎనేబుల్ కూడా చేద్దాం. ఇప్పుడు స్టేటస్ చూడండి, ప్రజెంట్ యాక్టివ్ అండ్ రన్నింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే బిఫోర్ ప్రాక్సీ చైన్స్ ఏంటంటే నేను ఫైర్ఫాక్స్లో నా కరెంట్ లొకేషన్ టెస్ట్ చేస్తాను. బిఫోర్ ప్రాక్సీ చైన్స్ ఏంటంటే నా లొకేషన్ బెంగళూరు అని కరెక్ట్గా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను
ఇదే ఫైర్ ఫాక్స్ని నేను త్రూ ప్రాక్సీ చైన్స్ ఓపెన్ చేస్తాను. సో చూసారా, ప్రజెంట్ నేను జూరిక్ స్విట్జర్లాండ్లో ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు, ఓన్లీ ఫైర్ ఫాక్స్ మాత్రమే వాడాలా అని. లేదు, మీరు ఏ యాప్నైనా ఏ కమాండ్ అయినా వాడచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది డైనమిక్ చైన్ యూజ్ చేసుకుంటూ టార్ ద్వారా ఇక్కడ కనెక్ట్ అవుతున్నట్లు దాని యొక్క పాత్ వే మొత్తం చూపిస్తుంది. అదే మీరు ప్రాక్సీ సర్వర్స్ని వాడే వాళ్ళైతే ఏఐపి టు ఏఐపి చేంజ్ అయింది, ఎన్ని ఐపీస్ని మరి ఇక్కడ మెన్షన్ చేస్తారో అవన్నీ హాప్ చేసుకుంటూ ఫైనల్ మన వెబ్సైట్కి రీచ్ అవుతుంది అనమాట. సో ఫైర్ ఫాక్స్ని క్లోజ్ చేస్తున్నాను. అదే ప్రాక్సీ చైన్స్ని యూస్ చేసుకుని ఏంటంటే curl ifconfig.me అనే కమాండ్ యూస్ చేశాను. అంటే నా ప్రజెంట్ ఐపీని ఫైండ్ అవుట్ చేయడానికి. చూసారా, ఇప్పుడు ఇది ఏదో వేరే ఐపీని చూపిస్తుంది, ఇది నా పబ్లిక్ ఐపీ కాదు. సో ఇలా మనం ఏంటంటే ఏ కమాండ్ అయినా సరే రన్ చేసుకోవచ్చు, ఈవెన్ పింగ్ రన్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ప్రీవియస్గా nmapని స్కాన్ చేసాము. సో దీన్ని కూడా మనం ఏంటంటే త్రూ ప్రాక్సీ చైన్స్ రన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రీవియస్గా చూసినట్టే మనకు కూడా పోర్ట్స్ ఓపెన్ అయినట్టు చూపిస్తుంది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వెబ్సైట్కి మనల్ని స్విట్జర్లాండ్ నుంచి ఇలా కనెక్ట్ అయ్యాయని చూపిస్తుంది, అంతేగాని బెంగళూరు నుంచి కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది అనమాట. వై? బికాస్ వీఆర్ యూజింగ్ ప్రాక్సీ చైన్స్. ఇలా మనం ప్రాక్సీ చైన్స్ని యూజ్ చేసుకొని అనానమస్గా మన కమాండ్స్ని, మన టూల్స్ని రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను. ఇలాంటి మచ్ మోర్ వీడియోస్ కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ని చెక్ చేయండి. టార్ సర్వర్ని కాన్ఫిగర్ చేయడం ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.